ఇక్కడ వీరంతా ఎందుకోసం కూర్చున్నారో తెలుసా? గంజాయి కోసం. అవును, మీరు విన్నది నిజమే. గంజాయి కోసం వచ్చిన మత్తుబాబులు వీరంతా. పైగా సాదాసీదా వ్యక్తులు కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నమ్మడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ముమ్మాటికి ఇది నిజం. కిరాణా షాప్ ముసుగులో సాగుతున్న కోట్ల రూపాయల గంజాయి దందాకు ఈగల్ ఫోర్స్ చెక్ పెట్టారు. ఏకంగా భారీ ఆపరేషన్ చేపట్టి దీని వెనుకున్న కీలక వ్యక్తులను పట్టుకున్నారు. అసలేం జరిగిందంటే, హైదరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్లో డ్రగ్స్ గంజాయి మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతున్న ఈగల్ ఫోర్స్ ఓ భారీ ఆపరేషన్ నిర్వహించింది. నగరంలోని ప్రముఖ ఐటీ హబ్ అయిన నానక్రామ్గూడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న గంజాయి నెట్వర్క్ ను టార్గెట్ చేస్తూ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడిలో కిరాణా షాప్ ముసుగులో సాగుతున్న కోట్ల రూపాయల గంజాయి దందా వెలుగులోకి వచ్చింది. నానక్రామ్గూడ ఐటీ కోర్ ఏరియాలో నివాసం ఉండే ప్రముఖ డ్రగ్స్ వ్యాపారి నీతూభాయ్ ఓ కిరాణా దుకాణం నడుపుతోంది. అయితే ఈ షాపు ముసుగులో ఆమె పెద్ద ఎత్తున గంజాయి డ్రగ్స్ అమ్ముతున్నట్లు ఈగల్ ఫోర్స్ నిఘా విభాగంకు పక్కా సమాచారం వచ్చింది. కేవలం గంజాయి అమ్మకాల ద్వారానే నీతూభాయ్ రోజుకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఐటీ కారిడార్లోని లండన్, యుఎస్ క్లయింట్లతో పనిచేసే నైట్ షిఫ్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా ఈ దందా సాగుతోంది. గంజాయి కోసం నిత్యం ఐటీ ఉద్యోగులు ఆమె ఇంటి ముందు క్యూ కడుతుంటారు. ఈ క్రమంలోనే పక్కా స్కెచ్ తో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ నీతూభాయ్ నివాసం, కిరాణా షాప్ ను ఒకేసారి రౌండప్ చేసింది. కేవలం గంట వ్యవధిలోనే అక్కడ గంజాయి కొనుగోలు చేస్తూ సేవిస్తూ ఉన్న సుమారు 50 మంది ఐటీ ఉద్యోగులను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన వారంతా గచ్చిబౌలి, మాదాపూర్, నానక్రామ్గూడ పరిసరాల్లోని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలోనే నీతూభాయ్ అక్రమ దందాలపై నిఘా పెట్టిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి పీడీ యాక్ట్ నమోదు చేశారు. అయితే ఇటీవల జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన నీతూభాయ్ మళ్లీ యథావిధిగా గంజాయి దందా షురూ చేశారు. తాజాగా ఈగల్ ఫోర్స్ దాడులు చేస్తుందనే ముందస్తు సమాచారం తెలియడంతో డ్రగ్ డాన్ నీతూభాయ్ అక్కడి నుంచి త్రుటిలో తప్పించుకొని పారిపోయింది. కానీ గంజాయి కొనడానికి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పట్టుబడ్డారు. పరారీలో ఉన్న నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఈగల్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. ఐటీ కారిడార్ లో డ్రగ్స్ సరఫరా చేసే ఇలాంటి నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఉండబట్టి ఎవరు రావట్లేదు సార్. ఒక గంటలు మాత్రం 50 First time, see, I am a software employee. I come from Bangalore. I work for partner. Like this is the first time. I have never been to Hyderabad. For the first time, it's good. Past 5 to 10 years, I have not been to Hyderabad. So for the past 5 to 10 years, I have never been. Sir, I happen to say, sir, I am Mangala Bharat. My father is an advocate. We are from Nizamabad. కూర్చోరు తమ్ముడు. ఈయనకి 500 200 कैसे निकालेगा ऐसे 200 200